నార్మల్గా చికెన్ కర్రీ లంచ్ బాక్స్లో తీసుకెళ్ళాలంటే కొంచెం వియర్డ్గా ఫీల్ అవుతాం కదా. సో మా మమ్మీ ఒక ట్రిక్ కనుక్కుంది చికెన్ రైస్ ఎలా చేయాలో చికెన్ కర్రీతో. సో చేసేద్దాం, చూద్దాం. ముందుగా ఒక ఇలా మందంగా ఉన్న ప్యానే తీసుకుంటుంది, ఎందుకో తెలీదు, మాడదని అనుకుంటా. ఇందులో కొంచెం ఆయిల్ వేసి సాజీరా వేసి 2 లవంగాలు వేసేద్దాం. తర్వాత ఒక 2 నుంచి 3 మిరియాలు, ఇదేంటో మరి జాపత్రి అన్నది మమ్మీని అడిగితే. అండ్ ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది నేను మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. అండ్ కొంచెం టేస్టింగ్ సాల్ట్. యాక్చువల్లీ ఇక్కడ పుదీనా వేస్తుంది మమ్మీ, కొంచెం వెరైటీగా ఉన్నామని, మరీ కాపీ కొట్టేట్టు ఉండొద్దని కొంచెం కరివేపాకు వేసాను. అండ్ కొంచెం చికెన్. ఎట్లాగో నైట్ చికెన్ వండుకుంటాం కదా సమ్టైమ్స్, మళ్ళీ తెల్లారి ఇంకో కర్రీ అంటే చేయాలి కదా. సో మనం అదే రైస్లో బాక్స్లో పెట్టేసుకుంటే చికెన్ తిన్నట్టు ఉంటుంది, ఇంకో కర్రీ చేసుకునే అవసరం కూడా ఉండదు. అండ్ ఆల్రెడీ మసాలాస్ చికెన్ కర్రీలో ఉంటాయి, కానీ మనం అలా ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కోసం అవన్నీ వేసుకోవాలి. వేయకపోయినా పర్లేదు, వేయకపోయినా బాగానే ఉంటుంది, బట్ వేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నేను పీస్ ముక్కలే తింటాను కాబట్టి మా మమ్మీ అవే వేస్తుంది, బోన్స్ అంతా ఇష్టం ఉండదు. అయినా బోన్స్ తినలేం కదా బాక్స్లోకి. సో ఆ పీసెస్ని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేయాలి. అలా లైట్గా ఫ్రై అయ్యాక మనం రైస్ వేసుకొని, ఎంత కావాలంటే అంత రైస్ వేసుకొని, కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఇదంతా ఫస్ట్ మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. అలా రైస్ ఉండలు ఉంటే అస్సలు బాగోదు. సో మంచిగా నీట్గా కలుపుకుందాం. అండ్ ఎందుకు వచ్చింది ఇంకా రెసిపీ మాత్రం అంతే. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి రైస్ అలా వేపుకున్నాక అంతే, రెడీ. మనం లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేసుకున్నాం. ఇంకా ఇది చేసినప్పుడల్లా నేను కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను, మా ఫ్రెండ్స్ కావాలి తింటారు కాబట్టి. చాలామంది మా ఫ్రెండ్స్కి కూడా ఫేవరెట్ ఇది, అందుకే చేసిన. ఇది బాక్స్లోకే కాకుండా నార్మల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఊరికే చికెన్ తిని బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు చికెన్ ఉన్నప్పుడు ఇంట్లో ఈ రైస్ కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయ కొంచెం ఎండుకొని తింటుంటే ఇంకా అంతే, వేరే లెవెల్. కాసేపు బిర్యానీ మర్చిపోతాం అనుకోండి, అంతే రెడీ. నేనైతే ప్లేట్ మొత్తం ఖాళీ చేశాను. నచ్చితే లైక్.